అన్య పవిత్రాత్మ ఫలాలను మన జీవితాలలో ఉన్నవా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందుకై బైబిల్ ఉదాహరణలు తీసుకుంటే స్టీఫెన్ గారిని తీసుకుందాము. ఈరోజు ఆయన దైవశక్తితోనూ పవిత్రాత్మతోనూ పూరితుడై ఉండి గొప్ప కార్యములను, అద్భుతమైన కార్యాలను ఆయన చేయుచుండెను. ఆయన ఈ అద్భుతాలను చేస్తున్న సమయంలో ఆయనకు విరోధులు ఉండారు. ప్రధాన అర్చకులు, ఇతరులు ఆయనతో వాదిస్తూ ఉండేవాళ్ళు. ముఖ్యంగా ఆయన మాటలలో ఆయన చూపించిన జ్ఞానము, ఆయనను ప్రేరేపించిన ఆత్మ ఎదుట వారందరూ కూడా ఎవరు నిలువలేకపోయారు. స్టీఫెన్ గారు వీరందరికీ రక్షణ చరిత్ర గురించి, క్రీస్తు యొక్క జీవితం గురించి బోధిస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేక కోపంతో ఆయన వంక చూస్తూ పనులు పటపట కొరికారు. మరి సభలో ఉన్నవారు చివరికి ఆయనపై రాళ్లను విసిరేంత వరకు కూడా వచ్చారు. రాళ్లను విసురుతూ ఉన్నారు. అప్పుడు పవిత్రాత్మతో నింపబడిన స్టీఫెన్ గారు ఏమి చూడగలిగారు మనం ఇప్పుడు తెలుసుకుందాము. వాళ్ళు హింసిస్తున్నా, రాళ్లతో కొడుతున్నా ఆయన ఆకాశం వైపు చూశాడు. దేవుడు కుడి ప్రక్కన క్రీస్తు ప్రభు కూర్చున్నట్లు చూశారు. మరి ఆయన, ప్రభు, నేను నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని ఆ ప్రభువునకు తన ఆత్మను అప్పగించాడు ఆ యొక్క హింసలలో. అదేవిధంగా, ప్రభు, నేను వీరి పాపాలను క్షమిస్తున్నాను, ఈ పాపం వీరిపైన మోపకండి, వీరిని క్షమిస్తున్నాను అని మోకరెళ్ళి ప్రార్థించారు. అంటే పవిత్రాత్మ హింసలలో కూడా అతనిని ప్రేరేపించి ఆ బాధలన్నీ కూడా సహించడానికి శక్తిని ఇచ్చి దేవుని యొక్క మహిమను చూడడానికి అవకాశాన్ని ఇచ్చింది. క్రీస్తు ప్రభు సెలవిచ్చేదే ఇదే, మీకు ఓదార్చడి వాడను పంపుతాను అని స్టీఫెన్ గారు దీనిని తన జీవితంలో అనుభవించారు.